మీకు ఉదయకాల శుభములు. మీ త్రోవకు వెలుగు అనే కార్యక్రమానికి ప్రేమపూర్వక స్వాగతం. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. కొరకై ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగము ఆదికాండం 49వ అధ్యాయం 22 నుండి 26 వరకు చదువుకుందాం. యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. విల్లుకాండ్రు అతన్ని వేధించిరి, వారు బాణములను వేసి అతన్ని హింసించిరి. యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని అస్తబలము వలన అతని విల్లు బలమైన దగును. ఇశ్రాయేలును నాకు బండయు మేపడు వాడును ఆయనే. నీకు సహాయం చేయు నీ తండ్రి దేవుని వలనను పైనుండి మింటి దీవెనలతోనూ క్రింది దాగియున్న అగాధ జలముల దీవెనలతోనూ స్తన్నముల దీవెనలతోనూ గర్భముల దీవెనలతోనూ నిన్ను దీవించు సర్వశక్తుని దీవెన వలనను అతని బాహుబలము దిట్టపరచబడును. నీ తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనలపైనే చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా ప్రబలమగును. అవి యోసేపు తల మీదను అతని సహోదరుల నుండి వేరుపరచబడిన వాని నడినెత్తి మీదను ఉండును. దేవుడి పరిశుద్ధ లేఖన భాగం దీవించునుగాక. ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన నా సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ఉదయకాల సమయంలో మీకు శుభాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఆదికాండం 49వ అధ్యాయం 22వ వచనం నుండి 26వ వచనం వరకు మనము చదువుకున్నాం. యాకోబు తన కుమారుడైన యోసేపును ఆశీర్వదిస్తూ చెప్పిన ఆశీర్వాద వాక్యాలు అక్కడ వ్రాయబడి ఉన్నాయి. ఈ వచనాలు యోసేపు యొక్క జీవితం, అతని యొక్క స్థానం, యోసేపు పట్ల దేవుని యొక్క కృపా సమృద్ధి మరియు ఇజ్రాయేలు గోత్రాలలో అతన్ని ఏ విధంగా గొప్ప చెయ్యాలని దేవుడు నిర్ణయించాడో వివరిస్తూ ఉంది. యోసేపు జీవితం అనేక ఒడిదుడుకుల మధ్య కొనసాగింది.